హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రభావతి అయితే ఇంట్లోకొచ్చి ఇలా అంటూ ఉంటుంది. "రేయ్! దించండి. ఏదింటి ఏదింటి ఏంటిది నట్టింట్లో?" అప్పుడు బాలు, "అయితే పదండ్రా వీధులు ఎత్తుకొని తిప్పుదాం." "రేయ్! రేయ్! ఆగు. ఏ మీనా, ఏంటే ఇదంతా నీ ప్లానేనా? వాడికి లేకపోతే నీకు లేదా బుద్ధి? నువ్వేమన్నా పసిపాపం అనుకుంటున్నావా?" అప్పుడు ప్రభావతి అంటూ ఉంటే, అప్పుడు మీనా, "నీ కళ్ళకి ఒక మనిషే కనిపిస్తున్నారా? చుట్టూ ఉన్నవాళ్ళు అస్సలు కనిపించడం లేదా? ఏంటే వెటకారమా? నీకు చత్వారమా అని అడుగుతుంది శైఠావతి. సైటొచ్చిందా అని అడుగుతుంది మీనా. ఏంటి? ఆంటీ అని శృతి పిలుస్తుంటే, ఏంటి అని ప్రభావతి అంటుంది. మీనా అడిగిన దాంట్లో తప్పేముంది? మీరొచ్చేసరికి ముగ్గురు వెతుక్కొని ఉన్నారు కదా! మీరు బాలు, మీనల్నే ఎందుకంటున్నారు? అప్పుడు సత్యం, చిన్నదానివైనా పెద్ద మాట అడిగావు శృతి. అంటే ఆలోచన ఎవరిది? మొదలుపెట్టింది నేనే. ఇలాంటిదేమైనుంటే మీ గదిలో చూసుకోవాలని నేను చెప్పాను కదమ్మా శృతి. ఏది? ఆ బాత్రూమ్ అంత బెడ్‌రూమ్‌లోనా? అని శృతి అంటుంటే, అప్పుడు మీనా, అప్పుడు బాలు, మాకైతే ఆ బాత్రూమ్ అంత గది గూడా లేదే. నాకైతే అసలు ఏ రూమ్ గూడా లేదు అని నేను అంటూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి, ఈ మధ్య రూమ్‌ల గురించి గొడవలే లేదనుకున్నాను. మళ్ళీ మొదలుపెట్టావా? అప్పుడు రవి, బాలన్న అనేది నిజమే కదా! మా ఆయనేం గొడవ పెట్టలేదు. ఉన్న నిజమే చెప్పారు అని మీనా అంటూ ఉంటే, అప్పుడు సత్యం, అందుకేగా వారానికి ఒక రోజు బెడ్‌రూమ్ ఇవ్వమని చెప్పాను. అప్పుడు మనోజ్, నా వల్ల కాదు నాన్న. నేనొక బిజినెస్ మ్యాన్‌ని. అలసిపోయి ఇంటికొస్తే పడుకోవడానికి ఒక రూమ్ కావాలి. అప్పుడు రవి, హలో బిజినెస్ మ్యాన్, మేము గూడా ఏసీ రూమ్‌లో కూర్చొని రావడం లేదు. మేము గూడా పని చేసి వస్తున్నాం. అప్పుడు రోహిణి, ఈ వారం రవి, శృతి వారివంతే కదా! ఒకవేళ, ఒకవేళ రూమ్ ఇయ్యాల్సొస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తా అని చెప్పింది కదా! అని రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడే మీనా, మాట వరుసకంటే వెళ్ళాలా? అప్పుడు ప్రభావతి, ఏయ్! నువ్వు శృతికి గుర్తు చేసి రెచ్చగొట్టి పంపాలని చూస్తున్నావా? అలా అనుకుంటే నేను హాల్‌లో ఎందుకు పడుకుంటాను? అప్పుడు రోహిణి, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు? మేమేమన్నాం? ఆ బిజినెస్ మ్యానే అన్నారు. మీ వారే ఉలిక్కిపడి బయటపడ్డారు. నా పని కార్ స్టీరింగ్ తిప్పడం, దోసలు అటు నుంచి ఇటు తిప్పడం కాదు అని మనోజ్ అంటుంటే, రవికి ఒక్కసారి కోపం వచ్చి, చూడు ఆ ప్రొఫెషన్ తక్కువ చేసి మాట్లాడకు. అప్పుడు శృతి ఒక్కసారిగా, మేమేం గుడి ముందు అడుక్కోలేదు అంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు బాలు, శభాష్ డబ్బుడమ్మా, నేనే అందాం అనుకున్నా. అప్పుడు సత్యం, రేయ్ ఆపండి, ఇంక లాభం లేదు. ఒకరికి న్యాయం చేయాలనుకుంటే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనికి పర్మనెంట్ పరిష్కారం ఆలోచించాల్సిందే. ఇప్పుడు అందరూ సంపాదిస్తున్నారు. ఇంటి ఖర్చులకి నెలకి ఎంత ఇస్తున్నారో చెప్పండి. మనోజ్, నువ్వెంత ఇస్తున్నావు అని మనోజ్ అడుగుతుంటే సత్యం, అప్పుడు ప్రభావతి, వాడు ఇప్పుడే కదా షాప్ పెట్టింది. అప్పుడు బాలు, వాడు గుడి ముందు అడుక్కుంటాడు కదా నాన్న, లేకుంటే వాళ్ళ అమ్మని వాళ్ళ ఆమెని అడుక్కుంటాడు. అప్పుడు సత్యం, ఎవరెవరు ఇవ్వడం లేదో చెప్పండి. అప్పుడు బాలు, నేను మీనా తప్పించి ఇంట్లో ఎవ్వరు ఇవ్వడం లేదు. అప్పుడు మనోజ్, నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు నాన్న. రవి అయితే, నా దగ్గర ఇచ్చేంత మిగలదు. శృతి కూడా నన్ను అసలు ఎవ్వరు ఇవ్వమని అడగలేదు. అయితే ప్రతి నెల బాలు, మీనా వల్లే ఇల్లు గడుస్తుందా అని సత్యం అంటూ ఉంటే, అప్పుడు ప్రభావతి, ఏ మీకు పెన్షన్ వస్తుందిగా, ఏ అది సరిపోతుందా అని సత్యం అంటూ ఉంటే, అప్పుడు వాళ్ళు, మేము ఇస్తున్నామని చెప్తే రేపటి నుంచి ఆడుకుంటాం కదా, నేను కూరగాయల వరకు తెస్తున్నా మామయ్య గారు, అంటే నెలకు 2-3 వేలు అవుతుంది అని మీనా అంటూ ఉంటే, అప్పుడే ప్రభావతి, రోహిణి కూడా అప్పుడప్పుడు ఇస్తుంది. అప్పుడప్పుడు కాదు. కోడల్ని నేను అడిగాను ఇన్ని రోజులు, ఇంటి లెక్కల గురించి నేను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేను పట్టించుకుంటాను. వాళ్ళు అప్పుడు వడ్డీలు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి. మీనా వాడి కారు ఈఎంఐ కడుతుంది, వాడు స్కూటీ ఈఎంఐ కడుతున్నాడు. అయినా వాళ్ళని మాత్రమే పీడించి అడుగుతున్నావా? అప్పుడు బాలు, బస్సు నీదే కానీ కండక్టర్ అమ్మ అని అంటూ ఉంటే, అప్పుడు మనోజ్, ఫ్రీ బస్సే కదరా, రేయ్ అది లేడీసీ కదరా అని బాలు అంటూ ఉంటాడు. సత్యం, ఇక చాలు, జరిగిందంతా వదిలేద్దాం, జరగాల్సింది మాత్రమే మాట్లాడదాం. పెద్దవాడు మనోజ్, రేయ్ నువ్వు ముందు నువ్వు చెప్పు, నెలకింతకి ఎంత ఇస్తావు? అప్పుడు బాలు, అయ్యో వాడు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా నాన్న, చాలా ఇస్తాడు. ఏం నాన్న? ఓ 2,000 ఇస్తాను. అప్పుడు అప్పుడు బాలు, రేయ్ గుడి ముందు అడుక్కు తినేవాడా, నెల రోజు కూర్చొని అడుక్కున్నా 20-30 వేలు వస్తుంది కదరా. ప్రభావతి, అప్పుడు మనోజ్, అందరికంటే ఎక్కువ నువ్వే సంపాదిస్తున్నావు. నీ తమ్ముల ముందో వాళ్ళ పిల్లల ముందు తక్కువ కావడం నాకు ఇష్టం లేదు. చెప్పు ఎంతిస్తావు అంటుంటే, రోహిణి అయితే వేలను చూపిస్తూ ఉంటుంది. అది చూసిన మనోజ్ అయితే 3,000 అని అంటూ ఉంటాడు. చిచ్చి చిచ్చి 3,000 అని అంటూ ఉంటాడు. రేయ్ అప్పుడు బాలు, రేయ్ సరిగా చూడు, మీ ఆవిడ ఎన్ని వేలు చూపిస్తుందో అంటుంటే, అప్పుడే మనోజ్ అయితే ఆ వేలను చూసి 8,000 నన్ను అంటుంటాడు. మనోజ్ గాడు 8,000 నేను రాసుకుంటున్నాను అని సత్యం అనుకుంటాడు. ఎంతో కొంత బలవంతం ఏమీ లేదు. అప్పుడు ప్రభావతి, ఇప్పుడు తమరు చెప్పండి బాలు గారు అంటూ ఉంటే, అప్పుడు బాలు, ఉండండి నేను కూడా మా ఆవిడ వేళ్ళు చూడాలి అని మీనా అంటుంటే, మీనా అయితే 10,000 చూపిస్తుంది. ఆ వాడికంటే 2,000 పెరిగాయి. మా ఆవిడ అన్ని వేలు బాగున్నాయి, 10,000 రాసుకోనన్నా. ఆ బాలు 10,000. అప్పుడు శృతి, నువ్వు 10,000 ఇవ్వు రవి అంటుంటే, అంతనా, వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడేవాళ్ళు, వాళ్ళు లేని ఇబ్బంది నీకెందుకు, ఇవ్వు. అప్పుడు రవి, నేను కూడా 10,000 నాన్న అంటూ ఉంటాడు. అప్పుడు బాలు, చూసావా బిజినెస్ మ్యాన్ మాత్రం 2,000 తక్కువ అంట.
అప్పుడు మీనైతే ఆ సంపాదన నుంచి కూరగాయలకి ఎంత ఖర్చు పెట్టినా తెలియడం లేదు. నా తరపున కూడా 2000, మీన తరపున 2000 అంట నాన్న రాసుకో. నాన్న మర్చిపోయాను. ఇప్పుడు అమ్మ కూడా డ్యాన్స్ స్కూల్ పెట్టి సంపాదన మొదలుపెట్టింది. ఎంత లేదన్నా ఎంత లేదన్నా నెలకు 1,00,000 సంపాదిస్తానని డబ్బులు కొట్టింది కదా! అమ్మ కనీసం 20,000 ఇవ్వాలి. అప్పుడు ప్రభావతి, రేయ్ నేనే ఈగ తోలుకుంటున్నాను. నా మీద పడతావేంట్రా? పోనీ మీ పెద్ద కోడలు పార్వరమ్మని అడుగుతుంది కదా! ఆవిడే తీస్తుంది అడుగు. అప్పుడు రోహిణి, నేను 5,000 ఇస్తాను మావయ్య రాసుకోండి అంటుంటే, మనోజ్ అయితే ఓయ్ అంతా నేను ఇచ్చాను కదా అంటూ ఉంటుంది. అప్పుడు శృతి, నేను నెలకు 10,000 ఇస్తాను మావయ్య రాసుకోండి అంటూ ఉండదు. అప్పుడు ప్రభావతి, చూసారా ముష్టి 2,000 ఇవ్వగానే నీ పెళ్ళాన్ని నెత్తివెక్కించుకున్నావు. నా చిన్న కూడలు 10,000 ఇస్తానంటుంది అంటుండే బాలు. అయినా ఇంత ఎందుకు డబ్బుడమ్మా, మీకు ఖర్చులు ఉంటాయి కదా. అవును శృతి, ఎలాగో రవి ఇస్తున్నాడు కదా, ఇన్ని రోజులు మీరిద్దరు ఇచ్చారు, నేను కూర్చొని తినలేదా మీనా? నాకు నిజంగా అదంతా తెలీదు. అప్పుడు సత్యమిత్రులు అంటూ ఉంటాడు, నాకు నిజంగా అదంతా తెలీదు శుభం, మీరందరు ఇస్తారని అందరి ముందు ఒప్పుకున్నారు, కాదనకుండా లేదనకుండా అడిగించుకోకుండా ప్రతి నెల 5వ తేదీన తప్పకుండా ఇవ్వాలి. అప్పుడు ప్రభావతి అయితే అందరు తీసుకొచ్చి నాకే ఇవ్వండి అంటుంటే మనోజ్ బాలు అయితే ఇవ్వండి ఇవ్వండి మింగేసి కూర్చుంటుంది టాబ్లెట్లు మింగినట్టు. అప్పుడు మనోజ్ అయితే అవునా బెడ్రూమ్కి పరీక్ష అని చెప్తారని ఇలా అందరికీ ఫైనల్ ఇస్తావేంటి? రేయ్ నీ చదువుకి సంవత్సరానికి ఎంత ఇచ్చాను అంటే మనోజ్ అయితే ఏం మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాను, ఎన్ని డిగ్రీలు చదువుతానంటే అన్ని డిగ్రీలకి ఎన్ని లక్షలు ఇచ్చాను, రిటైర్ అయ్యాక వచ్చిన 40 లక్షలు కూడా వీరిద్దరికి అన్యాయం చేసి నీకే ఇచ్చాను. నువ్వు 8,000 రాయించి ఇంకా అవ్వకముందే నన్ను లెక్కలు అడుగుతున్నావా? అప్పుడు ప్రభావతి, అవునండి, అసలు ఎందుకు అందరిని డబ్బులుగా చెప్తారా? నేను చెప్పను అవసరం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది అని సత్యమైతే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రవి బాలు మనోజ్ వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో 8, 5, 13, 13 × 18, 13 × 12, 1,56,000 వామ్మో అని మనోజ్ అటు ఇటు తిరుగుతుంటే అప్పుడు బాలు, రేయ్ ఏంట్రా లెక్కలో, ఈయనిచ్చే 8, రోహిణి ఇచ్చిన 5 కలిపితే 13,000, సంవత్సరానికి 1,56,000. అప్పుడు బాలు, వీడి జీవితంలో మింగిది తప్ప ఇచ్చిందే లేదు, అందుకే గించుకొని చస్తున్నాడు. 1,56,000 వామ్మో, అన్నయ్య ఆగు, రేయ్ ఏంట్రా లెక్కలో, నేనిచ్చే 8, రోహిణి ఇచ్చే 5 కలిపితే 13,000, సంవత్సరానికి 1,56,000. అప్పుడు బాలు, జీవితంలో మింగడమే తప్ప ఎప్పుడు ఇవ్వనే లేదుగా, అందుకే ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఉద్యోగిని కాదు, ఐఎమ్ బిజినెస్ మ్యాన్ చేసే వాళ్ళందరూ బిజినెస్ చేసేవారని అస్సలు చెప్పుకోర్రా నీలాగా మనోజ్ అంటుంటే అప్పుడే రవి, అవును కామన్ మ్యాన్ లానే బిహేవ్ చేస్తారు, నీలాగా వేరే ప్లానెట్ నుంచి వచ్చినట్టు ఏలియన్స్ లాగా బిహేవ్ చేయరు. అప్పుడు మనోజ్, రేయ్ నువ్వేదో పైనుంచి వచ్చిన మన నలబీబుల్లాగా అడంకానే 10,000 ఇస్తానని చెప్పావు, ఇచ్చేటప్పుడు తెలుస్తుంది అబ్బాదా, నాన్న ఎప్పుడు అడగలేదు, అడిగారు కాబట్టి నువ్వు కూడా ఇస్తానన్నాను అని రవి అంటుంటే అప్పుడే మనోజ్, మరి తక్కువ పడితే ఏం చేస్తావు, మళ్ళీ నాన్నని అడుగుతావా? నేను నాన్నని ఎందుకు అడుగుతాను, శృతిని అడుగుతాను, భార్యను అడుక్కుంటావా? అప్పుడు మనోజ్, అప్పుడు బాలు, ఎరా ఆ మాట నువ్వంటున్నావా? ఇన్నాళ్ళు 10కి 25కి నీ భార్య నువ్వే కదా అడుక్కుంది, అంతెందుకు నువ్వు పెట్టిన బిజినెస్ నీ కష్టంతో ఏమైనా పెట్టావా? నీ పెళ్ళం తండ్రి కదా జైలు నుంచి ఇచ్చింది. అప్పుడు మనోజ్, అసలు మన దగ్గర అంత డబ్బు తీసుకొని నాన్న ఏం చేస్తాడరా? అప్పుడు బాలు, నేను చీట్ చేసి ఒక అమ్మాయి పారిపోయింది కదా, ఆవిడికి గుడి కట్టిస్తాడంట. ఎందుకు? రేయ్ నీ బిజినెస్ లాస్ అయితే గుడి ముందు కూర్చొని అడుక్కుంటావని. దేనికైతే నీకు ఎందుకురా, ఈ నెలలో ఎవరు ఎంత ఇస్తున్నారో ఎప్పుడైనా అడిగారా? అంతెందుకు, నీ చదువు కోసం ఎంత కావాలంటే అది ఇచ్చారు కదా. రే నాకు ఒకటి అనిపిస్తుంది, అప్పుడు ఇంట్లో ఉన్నది 3 బెడ్రూమ్లు, ముగ్గురికి 3 బెడ్రూమ్ ఇచ్చి అమ్మ నాన్న కలిసి బయటికి వెళ్ళిపోతారేమో అని మనోజ్ అంటూ ఉంటే బాలుకైతే కోపం వచ్చి, ఏంట్రా వాగుతున్నావు, ఈ వయసులో వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటావా? రే కడుపుకు అన్నం తింటున్నావా, మీ ఆవిడ చేసి మైదా పచ్చడి తింటున్నావా? నా కంతంలో పానం ఉన్నంత వరకు నాన్నని బయటికి పంపితే లేదు, ఆయన మన ముగ్గురు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అప్పుడు రవి, కలిసి ఉండడం కాదు కలిసి మిలిసి ఉండాలనుకుంటున్నారు నాన్న, వీడి జీవితంలో మాట్లాడడం గొప్ప మాట ఇదే అని మనోజ్ ఇల్లు బిల్డర్ కప్పి చెప్పి 4 ఫ్లాట్లు మనకు ఉండేలా ప్లాన్ చేస్తున్నారేమో అని రవి అంటుంటే అప్పుడే మనోజ్, అరే నేను ముందే చెప్తున్నాను నాకైతే గ్రౌండ్ ఫ్లోర్ కావాలి. అప్పుడు బాలు, రే ఎందుకు మీరు ఎప్పుడు విడిపోవాలని చూస్తున్నారు, ఈ ఇంట్లో బెడ్రూమ్ మాకు మాత్రమే లేదు, విడిపోయే ఆలోచన మాకే ఎప్పుడు రాలేదు, మీకెందుకు అనిపిస్తుంది? ఎంత పోట్లాడుకున్నా మనం తెల్లారి లేచి మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. అప్పుడు మనోజ్, మనం లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావా ఏంటి? నేను ఇప్పుడు బిజినెస్ డెవలప్ చేయబోతున్నాను, దానికి ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాను, అప్పుడు మల్టీ మిలియన్ అవుతాను, నీలాగా నేను డ్రైవర్నా ఏంటి అని మనోజ్ అంటూ ఉంటే ఇంకా బాలుకి ఒక్కసారి కోపం వచ్చి మనోజ్ ఎందుకు కొడతానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా రవి అయితే వాళ్ళిద్దరిని ఆపుతూ ఉంటాడు. ఏంటన్నయ్య డ్రైవింగ్ చేయడం మనకు తక్కువనా? అన్నయ్య అన్నం పెట్టి ఏ వృత్తిని తక్కువ చేసి మాట్లాడుతాను రవి అంటూ ఉంటే అప్పుడు బాలు, రే డ్రైవర్గా మిగిలిపోయినా పర్వాలేదు, చచ్చేదాకా ఏదో ఒక నడుపుతూ బతకగలడు, ఇప్పుడు నీకు నువ్వే పెద్ద బిజినెస్ మ్యాన్ చెప్పుకొని తిరుగుతున్నావు, అందులో ఏ ఒక్క రూపాయి అయినా నీ కష్టజీతం ఉందా?
నీ మామ జైల్లో ఉండి పంపిస్తానే కాదురా ఇప్పుడు నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు. అప్పుడు మనోజ్, అరే నాకు డిగ్రీలు ఉన్నాయని, బిజినెస్ తెలివితేటలు ఉన్నాయని మా మావయ్య గారు ఇచ్చారు, మరి నీకు ఇవ్వడానికి మీ అత్త దగ్గర ఏముందిరా, ఓ పూల గంపనా అంటుంటే మనోజ్ని బాలువేతో కొడుతూ ఉంటాడు. ఇప్పుడు మనోజ్ రవితో ఇలా అంటుంటారు, రే వీడికి మనం అంటే అసూయరా, గొప్ప ఇంటి నుంచి వచ్చిన వాళ్ళని చేసుకున్నాం కదా అన్నయ్య, మీనా వదిన నుంచి తక్కువ చేసి మాట్లాడాలంటే నేనే కాదు బాలు అన్న కొట్టినా ఆపను. ఇంకా బాలు కూడా మనోజ్ని కొడుతూ, నా భార్య పూలమ్మి నాకు కారు కొనిచ్చిందిరా, నీలాగా నీ భార్యలాగా ఫ్రాడ్ చేసి కాదు అని అంటూ ఉంటాడు. ఇంకోసారి నా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అప్పుడు మనోజ్ రవితో, రే ఈ రౌడీగా ఉన్నప్పుడు నన్ను దగ్గర పిలవకరా అని అంటూ ఉంటాడు. అప్పుడు రవి, ఈ ముగ్గురం కలిసి సరదాగా మాట్లాడుకుందామని వస్తే ఈ దెబ్బతిబిటి ఏంటన్నయ్య, వీడి వాగుడు చూస్తే ఇంకో 4 పీకాలనిపిస్తుంది, చిచి వెళ్ళండి అని బాలు అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మీనా అయితే కిచెన్లో టీ పెడుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి శృతి వచ్చి, మీనా ఏంటి శృతి, ఒక కప్పు కాఫీ ఇవ్వవా, 2 కప్పులైనా ఇస్తాను అంట మొహమాటం అయితే ఎలా శృతి, ఇది మనీళ్ళు, మనమంతా ఒకటే కుటుంబం, అందరూ నీలాగా ఆలోచిస్తే రోజు ఈ గొడవలు ఉండేవే కావు అని శృతి అంటుంటే అప్పుడే రోహిణి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది, చూడు వచ్చింది అని శృతి అంటుంటే అప్పుడే రోహిణి, ఏంటి, ఏం లేదు, మనమంతా ఒకటే కుటుంబం అని నేను అంటూ ఉంటే ఆ మాట అందరూ అనుకోవాలి కదా అని నేను అంటున్నాను అని శృతి అంటూ ఉంటే అప్పుడు రోహిణి, అంటే నేను అనుకున్నట్ట ఆ సంగతి నీకే తెలియాలి రోహిణి, నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది. అప్పుడు మీనా, రోహిణి నీకు కాఫీ కావాలా అని అడుగుతుంటే, కాఫీ సంగతి పక్కన పెట్టు, పూల వ్యాపారంలో లక్షల లాభం వస్తుందా, పూల వ్యాపారంలో 1,00,000 రావడం ఏంటి, లేకపోతే మామ అడగకుండానే 2,000 ఇస్తానని ఎందుకన్నావు, అసలు మావయ్య కోడల్ని డబ్బులు అడగనని ముందే చెప్పారు కదా. అప్పుడు శృతి, ఓహో మీనా ఇచ్చింది నీకు తప్పయిందా, కాదు నేను ఇవ్వడం వల్ల రోహిణి ఇవ్వాల్సి వచ్చింది, అందుకు తప్పయిందని మీనా అంటూ ఉంటే అప్పుడు శృతి, అలా అంటే మీ అందరికంటే ఎక్కువ 10,000 ఇస్తానన్నాను, నాకేం తప్పించలేదే, అయినా నా వల్ల ఎన్ని ఇస్తానన్నాను అని మీనా అంటూ ఉంటే అప్పుడు రోహిణి, ఏదో మావయ్య దగ్గర మంచి పేరు సాధించడానికి ట్రై చేస్తున్నట్టున్నావు, మావయ్య దగ్గర మంచి పేరు నేను కొత్తగా తెచ్చుకున్నది ఏముంది, అదే కదా అంకుల్ ఎప్పుడు మీనాకి సపోర్ట్ చేస్తారు కదా, 2,000 ఇచ్చి ఇంటిని మీరే నడుపుతున్నట్టు మాట్లాడుతున్నారు, ఎవరు నేనా, బాలు అని రోహిణి అంటుంటే అప్పుడు శృతి, అదే నిజమే కదా రోహిణి, ఆ పంచాయతీ జరిగేదాకా ఇంటి ఖర్చులకి బాలు మీనాలు తప్ప ఇంకెవరిచ్చారు. అప్పుడు రోహిణి, ఇవన్నీ చెప్పే మనల్ని తక్కువ చేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు శృతి, నీకు తెలియదు, నాకు అలా ఏం అనిపించలేదు, ఆ మాటకొస్తే ఆంటీకి పాకెట్ మనీ కింద 5,000 ఇచ్చావు, మలేషియా నుంచి అని చెప్పి ఒక చీర గిఫ్ట్గా ఇచ్చావు, అంటే ఇవన్నీ ఇచ్చి నువ్వు ఆంటీ దగ్గర మంచి మార్కులు కొట్టాలనే కదా అని మేము అన్నామా అని శృతి అంటుంటే రోహిణి అయితే షాక్ అయిపోతుంటుంది. నేను అత్తయ్యని అమ్మలా అనుకున్నాను, ఎప్పటికీ మన ఆంటీలో నాకు మాత్రం అమ్మ కనిపించదు అని శృతి అంటూ ఉంటుంది. అమ్మకు పిల్లలందరూ సమానమే, నన్నొకలాగా మీనా ఒకలాగా, అమ్మ అయితే అలా చూడదు, నేను కూడా మీద జాలితోనే చెప్తున్నాను, పూలు అమ్మితే ఏం మిగులుతుంది, నేను బాగానే సంపాదిస్తున్నాను, మనసు కూడా లక్షలనే సంపాదిస్తాడు, మాకివ్వడం పెద్ద కష్టమేమీ కాదు అని రోహిణి అంటుంటే అప్పుడు శృతి, కొడుకులందరూ 10,000 ఇస్తానంటుంటే లక్షల్లో సంపాదించే మీ ఆయన ఏంటి 8,000 ఇస్తా అన్నాడు, అప్పుడు మీరు నాకు పూలలో ఏం మిగులుతున్నదని పక్కన పెట్టు రోహిణి, నువ్వు బాగానే సంపాదిస్తున్నాను అన్నాను కదా, శృతి 10,000 ఇస్తూ ఉంటే ఇంటికి పెద్ద కోడలివి నువ్వు 5,000 ఇస్తానన్నా ఎందుకు, నీకు ఇవ్వడం అంత కష్టమేమీ కాదు కదా, అందరిలో గొప్ప కోసం బాగానే చెప్తారు, ఇచ్చేటప్పుడే తెలుస్తుంది, గుడ్డు పెట్టి కోడికి లేని నొప్పి ఆమ్లెట్ వేసుకొని తినే వాళ్ళకి ఎందుకు అని మా ఆయన చెప్తుంటే విన్నాను అంటుంటే శృతి ఏదో నవ్వుతూ ఉంటుంది. సూపర్ ఎగ్జాంపుల్ మీనా, ఏం టైమింగ్, ఇప్పటిదాకా అసలు గుడ్లే పెట్టని కోళ్ళు కూడా మాట్లాడిస్తున్నాయి, ఇస్తామన్నాక ఎంత కష్టమైనా ఇస్తాం, మా సంగతి మేము చూసుకుంటాం, ఇవ్వకపోతే మా అత్తయ్య ఉతికి ఆరేసి ఎండ కడుతుంది కదా, నీకెందుకు రోహిణి, మా మీద అంత జాలి చూపిస్తున్నావేంటి, నువ్వు జాలిపడే అంత దుస్థితిలో మేమేం లేము అని అంటుంటే శృతి అయితే నవ్వుతూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే ఒక్కసారిగా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ మీనా అని శృతి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు బాలు కూడా మీనా దగ్గరకు వచ్చి, మీనా ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు, చుక్క నోట్లో పడితే తలనొప్పి ఎగిరిపోలే, ఏమైంది అంత చిరాగ్గా ఉన్నారు, చీరే అలా మనోజ్గానే గొడవ పెట్టుకొని వస్తున్నారా, 4 తగిలిచేసి వస్తున్నాను, ఎందుకు తనతో గొడవ, చాలా ఓవర్గా చేస్తున్నాను మీనా, పాపం నాన్న అడగలేక డబ్బులు అడిగాడు, వీడు ఇవ్వనని నిర్మోహమాటంగా చెప్పేశాడు, మళ్ళీ మేడం మీదకి వచ్చి నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని, ఇంతటోడి అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, తన గురించి నీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాడు, వాడి స్థాయికి ఇంట్లో ఉండలేడంట, పెద్ద బంగ్లాకి వెళ్ళిపోతాడంట, సంపాదించుకొని వెళ్తే వెళ్ళనివ్వండి, వాళ్ళు ఎలా చేస్తే నాకెందుకులే కానీ నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నాడు, చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, అందుకే నాకు కాలింది 2 ఇచ్చాను, మీరు కొట్టినా తిట్టినా దులుకొని పోతాడే తప్ప తన బుద్ధి మారదు, మనకెందుకు చెప్పండి, అలా అని వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తుండాలా, నాకు అవన్నీ కాదు,
నా సంగతి సరే నువ్వెందుకు అలా ఉన్నావు అని బాలు అడుగుతూ ఉంటే ఇక్కడ కూడా అదే సార్, ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇందాక రోహిణి వచ్చి నువ్వెందుకు డబ్బులు ఇస్తానన్నావు, అంత లక్షలు సంపాదిస్తున్నావా, నీకు డబ్బులు ఎక్కువ అయ్యాయా అంటూ ఏంటేంటో మాట్లాడింది. అలా సైలెంట్గా ఉంటే కుదరదు. మీ నా మాటకు గట్టిగా మాట్లాడాలి మనం. నోరు మూసుకుంటారు. వాళ్ళ సంగతి వదిలేయండి. మనం అంత డబ్బు ఇవ్వగలమా? ఎందుకు ఇవ్వలేం? మనం పనిచేయట్లేదా, సంపాదించట్లేదా? టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు ఇవ్వగలరో ఎవరు ఇవ్వలేరో. అప్పుడు బాలు అయితే ప్రభావతి దగ్గరకు వచ్చి, మాతావతి కాఫీ తాగుతావా, వెళ్ళి నువ్వే కలుపుకో అని వెళ్ళిపోతుంటాడు. మీనా కాఫీ కావాలా అని బాలు ఇస్తుంటే అప్పుడు మీనా, మీరు ఇవ్వరని నాకు తెలుసు, పనిపాట లేని వాడిని నీకు ఇవ్వను కానీ నీకెందుకు ఇవ్వను, సంతోషంగా ఇస్తాను. ఆ కాఫీ తాగే వాళ్ళకి, కల్పించిన వాళ్ళకి కడుపులో గడిబిడి అవుతుంది గాక అని ప్రభావతి అయితే శపిస్తూ ఉంటుంది. నీ శాపం ఫలించదు శాపావతి. అప్పుడు మీనా, అత్తయ్య మీ కాఫీ కావాలా, పెట్టి తీసుకురానా? ఏమొద్దు, నీకే నీ అసిస్టెంట్ తెచ్చిచ్చాడుగా, రేపటి నుంచి మీ ఆవిడ రెండోకి వెళ్ళగానే గొడుగు పట్టరా, నడవలేకపోతే చంకనెత్తుకొని తీసుకెళ్ళరా, సిగ్గు లేకపోతే సరే. ఇప్పుడే శృతికి అయితే వాళ్ళమ్మ కాల్ చేస్తూ ఉంటుంది. ఎలా మమ్మీ, ఏంటి శృతి ఒక్కసారి కూడా ఫోన్ చేయడం లేదు? ఓ సరే, ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టి నేను రెండోసారి ఫోన్ చేస్తాను. ఏ చాలే, నువ్వు ఈ మమ్మీ డాడీని మర్చిపోయినా నేను మర్చిపోలేం కదా. దివాళీ పండుగకి నిన్ను అల్లుడు కానీ పిలవడానికి ఫోన్ చేశాను. అవునా? అవును, ఇద్దరు తప్పకుండా రావాలి. వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఆపాలని చూస్తారు, నువ్వు మాత్రం అల్లుడు గారిని తీసుకొని రావాలి అని అంటూ ఉంటే, ఓకే మమ్మీ బాయ్ ఉంటాను అని శృతి అయితే కాల్ కట్ చేస్తుంటుంది. అప్పుడు ప్రభావతి, మీ అమ్మగారు అమ్మ అంటుంటే, అవునంటీ, ఏమంటున్నారు? దివాళీకి నన్ను రవిని రమ్మంటున్నారు. ఆ మాట నాకు చెప్పాలి. అప్పుడు బాలు ఇలా అంటూ ఉంటాడు, మా అత్తగారింటికి పిలవాలంటే నాకు ఫోన్ చేసి మీనా తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు ప్రభావతి, అయ్యో ఇప్పుడు మీ అత్తగారు మర్యాద గురించి చెప్పాలి, ఒంటి మీద చొక్క ఒలిచి మరీ పంపించే అత్తగారు ఎవరికి దొక్కుతారో. మీనా కూరలో, అప్పుడు బాలు, మీనా కూరలో కారం తక్కువై ఈవిడికి వెటకారం ఎక్కువైంది. అప్పుడు శృతి అయితే రవితో ఇలా అంటూ ఉంటుంది, మా మమ్మీ డాడీ కూడా ఏవో ఆశలు ఉంటాయి కదా రవి, అయితే నువ్వు వెళ్ళు. అప్పుడు బాలు, ఈసారి అందరం కలిసి ఇక్కడనే చేసుకుందాం రా, మా అత్తయ్య గారు పిలిచినా వెళ్ళను. అప్పుడు ప్రభావతి, పిలిస్తే కానీ అక్కడ పెట్టడానికి ఏమంది? అవును మరి, నేను పుట్టినప్పటి నుంచి నా కుటుంబాన్ని మీరే పోషిస్తున్నాను, మరి గుడి ముందు అడుక్కునే మమ్మల్ని తీసుకొచ్చి గుడి ముందు పూల దుకాణం పెట్టించింది మీరే కదా అని మీనా అంటూ ఉంటే అప్పుడు సత్యం వస్తూ ఉంటాడు. ఏంటి? అప్పుడు బాలు, మీనా అమ్మకి మంచి చురుకేసిందన్నా, మంచి పని చేసేదే. అప్పుడప్పుడు చురుకులేకపోతే ఆ నోటికి అడ్డు అరుపు ఉండదు. ఇంకా మీనా అయితే ముగ్గులు వేస్తూ ఉంటుంది. ఇంకో ఇంట్లో వాళ్ళందరూ దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటారు. ఇంకా దినేష్ అయితే రోహిణి కాల్ చేస్తుంటాడు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావేంటి, నీకు మనుషులు పెట్టి కొట్టించిన బుద్ధి రాలేదా? నాకు 1,00,000 రూపాయలు కావాలి, తీసుకొనిరా అని దినేష్ అయితే బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు రోహిణి అయితే విద్య దగ్గరకు వచ్చి, నా కాపురం నిలబడాలంటే ఖచ్చితంగా వాళ్ళు అడిగిన 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందే విద్య. అప్పుడే ఆ దినేష్ వాళ్ళ మనిషి అయితే రోహిణిని చూసి దినేష్కి కాల్ చేసి, అది వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉందన్న అంటూ ఉంటే, దాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకురండి అంటుంటే, అప్పుడే వాళ్ళ రౌడీలంతా ఇలా మాట్లాడుకుంటుంటారు. అది బయటికి రాగానే తీసుకొచ్చేయండి అంటూ ఉంటే, మీనా కూడా అదే కలర్ డ్రెస్లో అదే కలర్ శారీలో అయితే బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు బాలు, ఏ పులకంప ఎక్కడున్నావు అంటే, మీనా ఫోన్ మాట్లాడుతుంటే ఆ రౌడీలు వచ్చి మీనానైతే కిడ్నాప్ చేస్తూ ఉంటారు.